దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నా కూడా ఏపీ అక్రమాలకు గురవుతూనే ఉంది. కృష్ణా బేసిన్లోని రైతులకు న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంటే ఆ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ చేపడుతున్న 16 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఆ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, కాబట్టి డిపిఆర్ తయారీకి ఎలాంటి హైడ్రలాజికల్ అనుమతులు ఇవ్వవద్దని ఆ లేఖలో కేంద్రాన్ని కోరింది. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కేంద్రానికి రాసిన ఈ లేఖలో తెలంగాణ చేపట్టిన 16 సాగునీటి ప్రాజెక్టులు ఏపీకి నష్టం కలిగిస్తాయని, రాష్ట్ర విభజన చట్టానికి ఇది పూర్తిగా విరుద్ధమని తెలిపారు. ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టు అంశాల విషయంలో కేంద్రం ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసిందని, ఇప్పుడు ఆ 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి పూనుకోవడం కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు. డిపిఆర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా సిడబ్ల్యూసికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు ఫిర్యాదు చేశారు. అటు కేంద్ర జల సంఘం చైర్మన్ కు, కేఆర్ఎంబి చైర్మన్ కు సైతం ఈ లేఖలు పంపారు. కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్లో జీవో 34 విడుదల చేసింది. రాలంపాటు, గట్టు రిజర్వాయర్లు, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, శ్రీశైలం ఎడమ కాలువ విస్తరణ, నీటి వినియోగాన్ని పెంచడంతో పాటు ఆకేరు, మున్నేరుపై కొత్తగా బరాజ్ల నిర్మాణం, పలు చోట్ల నూతన లిఫ్ట్లు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ జీవోపై ఇప్పటికే కేఆర్ఎంబి కూడా ఏపీఈఎన్సీ ఫిర్యాదు చేశారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ మరోసారి ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్టుల డిపిఆర్లకు అనుమతులు ఇవ్వకూడదని ఈ ఫిర్యాదులో తెలిపింది.